జిల్లా చిన్నబజార్కు చెందిన పార్థసారథి అలియాస్ రాజా అనే వ్యక్తి తన జీవనోపాధి కోసం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా చైన్ ప్రొక్లైన్ కొనుగోలు చేశాడు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చిన పార్థసారథి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని వాయిదాలు చెల్లించలేకపోయాడు. ప్రస్తుతం ఆ వాహనానికి సంబంధించి కేవలం 2.5 లక్షల రూపాయలు బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస కాగితాలు చూపించకుండా ఫైనాన్స్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం మల్లీపురం గ్రామంలోని ఒక బిల్డింగ్ పడగొట్టడానికి పనుల నిమిత్తం ఈ ప్రొక్లైన్ను అక్కడికి తరలించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా అక్కడికి చేరుకున్న ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యంగా వాహనాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పార్థసారథిపైకి ఏకంగా వాహనాన్ని ఎక్కించి చంపేస్తామంటూ ఫైనాన్స్ అధికారులు బెదిరింపులకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు పార్థసారథి రాజా మీడియాతో మాట్లాడుతూ, తన ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా లేట్ అయింది నిజమే. నేను కట్టాల్సింది కేవలం 2.5 లక్షలు మాత్రమే. నాకు 1 నెల రోజులు గడువు ఇవ్వండి. ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా సరే మొత్తం పైసలు కట్టేస్తా అని ఫైనాన్స్ అధికారుల కాళ్ళు పట్టుకుని వేడుకున్నా. కానీ వారు కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా నా మీదకే ప్రొక్లైన్ ఎక్కించి తీసుకెళ్తామని బెదిరిస్తున్నారు. నా పొట్ట కొట్టవద్దు. ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు, పోలీసులు స్పందించి బాధితుడు పార్థసారథికి న్యాయం చేయాలని, ఫైనాన్స్ కంపెనీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తోటి 2 క్రాయిలతో లేపి లారీలో పెట్టాలి. ఎందుకంటే ఇది సెల్ఫ్ మోటార్ అని ఇప్పేసాం, అందుబాటులో లేదు, స్టార్ట్ అవ్వదు. ఈ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ ఉంది, అంతా మెకానిక్ రావాలా, బ్యాటరీ లేదు. వేరే వాళ్ళ పేరు పైన ఉంది, అతని పేరు పైన కేసు పెడతాను అంటున్నారు. అతనేమో నా ప్రెజర్ ఎక్కువై నాకు అతను సమాధానం నేనే విధంగా సమాధానం చెప్పాలా? డబ్బులు చేతిలో ఉంటే మనం కట్టేస్తాం. ఒక 1 నెల రోజులు టైం అడుగుతున్నాను. 1 నెల రోజులు టైం ఇస్తే నేను క్లియర్ చేసి ఫైనాన్స్ వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేస్తాను సార్. అప్పుడు దాకా నా బండి ఇక్కడే ఉండాలి. నాకు ఏదైనా హామీగా ఏదైనా వాళ్ళ తరపున ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నెల లోపల మీరు కట్టలేకపోతే నేనే తీసుకొని వెళ్ళి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తా. వచ్చే నెల 25వ తేదీ లోపు నాకు 1 రోజు టైం ఇప్పిండి. ఫైనాన్స్లో బండి ఉంది సార్. నేను 18 లక్షలు దాకా కట్టున్న డబ్బులు వేరే వాళ్ళ పేరు పైన కంటిన్యూ ఫైనాన్స్ మీద మనం తీసుకొని ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది. 18 లక్షలు మనకు ఫైనాన్స్లో నేను నా అకౌంట్లో నుంచి ట్రాన్స్లేషన్ చేసున్నా. వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు నాకు చెప్పా చేయకుండా ఈ బండి కాడికి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఖాళీగా పెట్టున్నా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ డెమాలిష్ చేసి 2 సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టున్నా. కొద్దిగా ప్రాబ్లం అయ్యి ఆ టైంలోనే మా మదర్కి బాగాలేకపోతే కొద్దిగా 3 డ్యూలు ఆగి ఉన్నాయి. మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ మా బాధల్లో మేము ఉన్నాం. ఈలోపు మాకు ఫైనాన్స్ పరంగా టైట్ అయ్యాం. టైట్ అయ్యి ఇది ఫైనాన్స్ కడుతూ ఇంట్లో బంగారు, పిల్లల బంగారు, మా మిసెస్ బంగారు కుదవబెట్టి ఎంతో డబ్బులు కట్టున్నా దీనికి. ఇంకా లాస్ట్ దిశలో 2.5 లక్ష డబ్బులు ఆగి ఉన్నాయి. 2.5 లక్ష వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లేదానికి వచ్చారని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకి చెప్పి పెట్టినాం. వాళ్ళు ఫోన్ చేస్తే కోవూరులో పని చేపిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజర్తో, నరసింహరావు అనే మేనేజరు, హెచ్డిబి బ్యాంక్ మేనేజరు, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా. చాలా కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా. ఆఖరికి కన్నీళ్ళు పెట్టుకొని బతికినా సరే ఆయన మేము ఇంతే 5 మంది 10 మంది వాళ్ళు మనుషులు ఈ వాహనాలు తీసుకొని వచ్చారు. నా బండి లారీలో తీసుకొని వెళ్ళిపోయేదానికి నేను 1 నెల రోజులు రిక్వెస్ట్ అడిగా. ఆ 1 నెల రోజులు రిక్వెస్ట్ ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఆపుకుంటే ఆపుకోండి, మీ మీద ఎక్కించైనా తీసుకొని వెళ్తాము అని లెక్కలో మాట్లాడారు సార్. ఎట్లా చేయమంటారు? మాకు ఏది న్యాయం? నేను సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారు రెస్పాండ్ అవ్వాలా, ఇది సివిల్ కేసు అని ఆయన రాలా. ఇప్పుడు నా పేరు పార్థసారథి, అందరూ రాజా అంటారు. బిల్డింగ్లు అయ్యి పాత బిల్డింగ్లు ఇట్లా వర్కులు చేయిస్తూ ఉంటాను నేను. ఈ స్థలంలో ఒక బిల్డింగ్ ఉన్నింది ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఆ బిల్డింగ్ పని మీద ఈ ప్రొక్లైన్ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇది వేరే వాళ్ళ పేరు పైన కంటిన్యూ ఫైనాన్స్ మీద వాళ్ళకి అప్పుడు 3 లక్షలు డబ్బులు ఇచ్చి నెల 47,000 రూపాయలు చిల్లర దానికి డ్యూ కడతా ఉన్నా. నా అకౌంట్లో నుంచే లోన్ పేమెంట్లో నుంచి కడతా ఉన్నాం. ఒక 6 నెలలు అయిపోయింది దీని బాకీ తీరిపోయి. ఈ బ్యాలెన్స్ అమౌంట్ 2.5 లక్ష పెండింగ్ ఉంది. ఆ 2.5 లక్ష పెండింగ్ వల్ల నేను ఈ నెల అని డిలే చేసుకుంటూ వచ్చాను, కొన్ని మా పరిస్థితులు సరిగ్గా లేక. ఇప్పుడు ఫైనాన్స్ వారు చెప్పా చేయకుండా నరసింహరావు సారు ఒక 10 మంది, ఒక క్రైన్లు, ఒక 2 క్రైన్లు, ఒక లారీ ట్రాన్స్పోర్ట్ అన్నీ తీసుకొని వచ్చి మా మిషన్ తీసుకొని వెళ్ళేదానికి రెడీ అయ్యారు వాళ్ళు. మేము సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు ఇది మాకు సంబంధం లేదమ్మా, మీరు చూసుకోండి అని సిఐ గారు మాకు చెప్పారు. 100కి ఫోన్ చేశాను.
వాళ్ళు ఇదే మాట అన్నారు. ఇంకా మాకు ఏది దిక్కు లేక మీ ప్రెస్ మీట్ వాళ్ళని సంప్రదించాను. మాకు దయచేసి ఏదో న్యాయం చేయండి, మాకు ఒక నెల రోజులు టైం ఇప్పిస్తే మేము క్లియర్ చేసేసి ఫైనాన్స్ వరకు వాళ్ళ అమౌంట్ వాళ్ళు క్లియర్ చేస్తాం, దయచేసి మాకు సహకరించండి. వీళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ విషయంలో ఈ క్రైన్లతో తీసుకెళ్లేదని రెడీగా ఉన్నారు సార్. ఈ హెచ్డిబి ఫైనాన్స్ బీవీ నగర్ నుంచి నేను వెళ్తాను సార్, నా పనులు నేను చూసుకుంటాను. మళ్ళీ నేను ఇప్పుడు ఈరోజు ఇంత కట్టండి అంత కట్టండి అని అంటే కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్. ప్రస్తుతానికి నాకు వర్కుల మీద ఉన్నాయి. నేను పనులు చేసి నేను ఎలాగైనా ఒక నెలలో మాట చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నేను చేసి